వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి చికెన్ వేపుడండి. దీన్ని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా టమాటా పప్పు లేదంటే ఇంకా కలగూర పప్పులు కానీ సాంబారు రసం ఇలా దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా ఈ చికెన్ వేపుడు చేసుకున్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి తప్పకుండా మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఈ చికెన్ వేపుడు కోసం ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఇందులో 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 7-8 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చికెన్లో నుండి మనకు కొద్దిగా నీళ్లు వస్తాయి అన్నమాట. ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు చికెన్ను వేగనివ్వాలి. ఇలా వేగితే చికెన్లో ఉన్న నీసు వాసన అంతా పోయి ముక్క తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఒకసారి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ చక్కగా వేయించుకోవాలన్నమాట. 7-8 నిమిషాల తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ల ఉప్పును వేసుకుని కలిపిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దీని మీద మూత పెట్టి మరో 10 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వేయించడం వల్ల ముక్క గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా అవుతుందన్నమాట. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ, టమాటో, చికెన్ కూడా ఎర్రగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించడం మూలంగా మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కకి చక్కగా పడతాయి. చివరిగా ఇందులో కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వేపుడు రెడీ అయినట్లే. దీన్ని వేడి వేడిగా పిల్లలకు చేసి పెట్టినట్లయితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మరి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.